Look at her smiling. She is full of joy. Dear friends, today we are going to meditate from Deuteronomy 31:6. ప్రియ స్నేహితులారా, ద్వితీయోపదేశ కాండము 31:6ను నేడు మనం ధ్యానించబోతున్నాము. Here God commands the people to be strong and courageous. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి అని దేవుడు తన ప్రజలను ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. The Lord your God goes with you, says the word of God. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. What a blessing it is to have God with us. దేవుని మనతో కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదము కదా. In the previous verse, the Lord says, the Lord will deliver them to you and you must do to them all that I have commanded you. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయున్నట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును అని 5వ వచనంలో ప్రభువు చెబుతున్నాడు. As the people were preparing themselves to go to a war, ప్రజలు యుద్ధముకు వెళ్ళడానికై సిద్ధపడుచు ఉండగా, as the people were getting themselves ready to stand in a battlefield, యుద్ధ భూమిలో నిలుచుండడానికై ప్రజలు తమను తాము సిద్ధపరచుకొనుచుండగా, the Lord commands them to be obedient to Him. దేవుడు తన ఆజ్ఞలను పాటించమని వారికి చెబుతున్నాడు. He says, you are not going to fight, మీరు యుద్ధము చేయబోవట్లేదు, but then I will be there with you to fight your battle. అయితే మీ పక్షమున యుద్ధము చేయడానికి నేను మీకు తోడుగా ఉన్నాను అని ప్రభు What a అంటున్నాడు. wonderful thing it is to God to come along with us. దేవుడు మనతో కూడా రావడము ఎంత అద్భుతమైన విషయము కదా. When the Lord was leading the Israelites through the wilderness, ప్రభు ఇశ్రాయేలీలను అరణ్యములో నడిపిస్తూ ఉన్నాడు. He was personally walking along with them ఆయన వ్యక్తిగతంగా వారితో కూడా నడిచాడు. to provide them with everything they needed. వారికి కావలసిన వాటన్నిటినీ కూడా ఆయనే వారికి సమకూర్చి ఉన్నాడు. Here we see how He stands with them to fight with them. వారి పక్షమున ఉండి ఆయన ఏ విధంగా యుద్ధము చేశాడో ఇక్కడ మనం చూడగలుగుతాము. That's why the psalmist says as in Psalm 118:6. 118వ కీర్తన 6వ వచనంలో కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, The Lord is with me, I will not be afraid. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. What can mere mortals do to me? నరులు నాకేమి చేయగలరు? Dear friends, keep on saying this. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యాన్ని మీరు కూడా చెబుతూ ఉండండి. If God be for us, who can be against us? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధముగా ఎవరు ఉండగలరు? David also sings beautifully in Psalm 23 like this. దావీదు భక్తుడు 23వ కీర్తనలో ఎంతో అద్భుతంగా ఈ విధంగా స్తుతించి ఉన్నాడు. Even though I walk through the valley of the shadow of death, I will fear no evil. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. For you are with me. నీవు నాకు తోడయుందువు. Your rod, your staff, they comfort me. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. What an experience this is, dear friend. ఇది ఎంత అద్భుతమైన అనుభవము ప్రియ స్నేహితులారా. When we have God with us, we'll be strong and courageous. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనము బలముగాను ధైర్యముగాను ఉండగలుగుతాము. We will be bold like a lion. మనము సింహము వలె ఎంతో ధైర్యముగా ఉండగలుగుతాము. Devil may come against us. అపవాది మనకు విరోధముగా రావచ్చు, People may come against us. ప్రజలు మనకు విరోధముగా రావచ్చు, But then you are not going to fight against them. అయితే మీరు వారికి విరోధంగా పోరాడబోట్లేదు. It is the Lord who is going to fight your battle. ప్రభువే మీ యుద్ధములను మీ పక్షమున చేయబోతున్నాడు. The horse is prepared for the battle, యుద్ధ దినమునకై గుర్రములు సిద్ధపరుచుతారు, but the victory comes from the Lord. కానీ విజయము రక్షణ యెహోవా వలనే కలుగుతుంది. As we go through the Bible, మనం బైబిల్ గ్రంథంను చదివినప్పుడు in many places
The Bible says the Lord fought for them. ప్రభు వారి పక్షమున యుద్ధము చేసెను అని అనేక చోట్ల మనం చదవగలుగుతాము. The Israelites just believed in God and went along with them. ఇశ్రాయేలీలు దేవుని యందు విశ్వాసం ఉంచి అలా ముందుకు సాగారు. That's why here the Lord says, the Lord your God goes with you. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును అని అందుకనే ఇక్కడ వ్రాయబడి ఉన్నది. Likewise, the Lord will strengthen you also. అదే విధంగా ప్రభు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. Be strong. బలపరచబడండి. Be courageous. ధైర్యముగా ఉండండి. And face the battle. యుద్ధమును ధైర్యముగా ఎదుర్కొనండి. The Lord is with you, dear friend. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు ప్రియ స్నేహితులారా. We shall turn our attention to Hebrews chapter 10 and verse 23. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం వైపుకు మన యొక్క ఏకాగ్రతను మళ్లించుదామా? It says, God who promised is faithful. అక్కడ వ్రాయబడిన మాట ఏదనగా వాగ్దానము చేసి ఉన్నవాడు నమ్మదగిన వాడునై ఉన్నారు. The Lord who has made so many promises is faithful. ఎన్నో వాగ్దానములు చేసి ఉన్న దేవుడు నమ్మదగిన వాడై ఉన్నారు. Going to meditate upon this wonderful statement, God is faithful to his promises. ఈ రాత్రి దేవుడు తన వాగ్దానములు నెరవేర్చడంలో నమ్మదగిన వాడిన అద్భుతమైన వాస్తవాన్ని ధ్యానము చేయనయ్యున్నాం. Why God makes promises to his people? దేవుడు తన ప్రజలకు ఎందుచేత వాగ్దానములు చేస్తారు? When do we make promises to people? మనం ప్రజలకు వాగ్దానాలు ఎప్పుడు చేస్తూ ఉంటాము? We make promises to people whom we love. మనము ప్రేమించిన వారి కోసమై మనం వాగ్దానం చేస్తాము. 1 John chapter 4, 8 and 16 says, మొదటి యోహాను 8:16 వచనాలు మనం చూసినట్లయితే God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నారు. God is full of love. దేవుడు సంపూర్ణ ప్రేమతో నిండి ఉన్నారు. And the Bible says in Psalm 86 and verse 15, 86వ కీర్తన 15వ వచనంలో బైబిల్ ఏమని చెప్తోంది అంటే he is full of compassion. ఆయన కనికరముతో నిండి ఉన్నవాడు. The Bible says బైబిల్ చెప్తోంది in Luke chapter 6 and verse 45, లూకాసు వార్త 6:45వ వచనములో out of the abundance of our hearts our mouth begins to speak. మన హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడడం ఆరంభిస్తోంది. So when God speaks to mankind, కనుక దేవుడు మానవాళితో మాట్లాడి his ఉన్నప్పుడు heart is full of love and compassion. ఆయన హృదయం ప్రేమ కనికరముల చేత నిండుకొని ఉంటుంది. And Deuteronomy 33 and verse 3 says, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే God loves his people. దేవుడు తన ప్రజలను ప్రేమించుచున్నవాడై If you ఉన్నాడు. love him, మీరు ఆయన ప్రేమించినప్పుడు you are known of God. మీరు దేవుని చేత ఎరుగబడిన వారై ఉంటారు. 1 Corinthians 8:3 tells us so. మొదటి కొరింథీ 8:3 అలా తెలియజేస్తాడు. So when he speaks to you, కనుక ఆయన మీతో మాట్లాడినప్పుడు he speaks to you with great love and compassion. గొప్ప ప్రేమ చేతను కారుణ్యము చేతను మీతో మాట్లాడతారు. That's why he makes promises to you. అందుచేతనే ఆయన మీకు వాగ్దానములు చేయువాడై ఉన్నారు. Not only that, అంత మాత్రమే కాదు, when he makes a promise, ఆయన ఒక వాగ్దానం he చేసినప్పుడు is faithful to fulfill it. ఆయన దాన్ని నెరవేర్చుటకు నమ్మదగిన వాడై If ఉన్నారు. you read Psalm 89:34 and 35, 89వ కీర్తన 34, 35 వచనములు మనం చూసినట్లయితే it mentions about a man called David. అక్కడ దావీదు అనే వ్యక్తి గురించి వ్రాయబడుతోంది. David was a mighty king of the kingdom of Israel. ఇజ్రాయేలు సామ్రాజ్యానికి దావీదు బలమైన రాజు అయ్యున్నాడు. Acts 13:22 says, అపోస్తుల కార్యము 13:22లో ఏం చెప్తోందంటే God says, I love him. నేను అతనిని ప్రేమిస్తున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. God says, I love David. దేవుడు సెలవిస్తున్నాడు, నేను దావీదును ప్రేమించుచున్నాను. He is a man after my own heart. అతడు నా హృదయానుసారుడైన వ్యక్తి అంటున్నారు. Therefore I love him. కనుక నేను అతన్ని And ప్రేమిస్తున్నాను. I have made promises to him. నేను అతనికి వాగ్దానములు చేసి ఉన్నప్పుడు Therefore I will not tell a lie to him. నేను అతనికి అబద్ధములు చెప్పను అంటున్నా. I will not alter one word of my covenant with him. నేను ఆయనతో చేసిన నిబంధనలో ఒక్క మాట కూడా విడిచిపెట్టను అంటున్నారు. I will not go back on my promise. నేను నా వాగ్దానములు వెనుక తీసుకోను అంటున్నారు. Because he loved David. ఎందుకంటే ఆయన దావీదును ప్రేమించాడు. He says, I will never go on my promise to David. ఆయన అంటున్నారు, నా యొక్క వాగ్దాన విషయంలో దావీదుకు నెరవేర్చకుండా ఉండను. Cheer up, my brother. ధైర్యం తెచ్చుకోండి సోదరులారా. Cheer up, my sister. ధైర్యం తెచ్చుకోండి సోదరులారా. If you love him, మీరు ఆయన్ని ప్రేమిస్తే, if you have given over your life to him, మీ జీవితాన్ని ఆయన స్వాధీనము చేసినట్లయితే, oh, he would say, I love you. ఆయన అంటారు కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
And whatever promises he has made in the Bible belong to you. ఎటువంటి వాగ్దానాలు బైబిల్ ఆయన మీకు చేసి ఉన్నారు అవి మీ సొంతమవుతాయి. He will fulfill it. ఆయన వాటిని నెరవేరుస్తారు. He will never alter it. ఆయన వాటిని ఎప్పుడు తగ్గించరు. He said, David is a man after my own ఆయన heart. అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడైన వ్యక్తి, I will not tell a lie to నేను him. అతనికి అబద్ధము చెప్పను. I will surely fulfill my covenant with him. నేను నా యొక్క నిబంధనను అతనితో ఖచ్చితంగా నెరవేరుస్తానంటున్నారు. In the year 1970, 1970వ సంవత్సరంలో I was working in a bank. నేను ఒక బ్యాంక్ లో ఉద్యోగం I చేస్తున్నాను. worked in a bank for 28 years. 28 సంవత్సరాలుగా బ్యాంక్ ఉద్యోగిగా నేను పనిచేసి I ఉన్నాను. was working in a very responsible position. చాలా బాధ్యతాయుతమైన పదవిలో నేను ఉద్యోగం చేసి ఉన్నాను. On the other side, I was preaching the gospel also. మరొక వైపున సువార్తను కూడా ప్రకటిస్తూ ఉన్నాను. So I went for a training to Reserve Bank of India. నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ట్రైనింగ్ కోసం పంపించబడి ఉన్నాను. Another bank official by name Bhattacharya, he came from Calcutta. భట్టాచార్య అనే పేరున్న మరొక బ్యాంకు అధికారి కలకత్తా ప్రాంతం నుంచి వచ్చారు. For nearly 2.5 months, we stayed in the same room. 2.5 నెలల పాటు మేమిద్దరం కూడా ఒకే గదిలో ఉండిపోయాం. He used to tell me, ఆయన నాకు చెప్తుండేవాడు, Dinakaran, దినకరన్, someday you must come to Calcutta. ఒక రోజు మీరు ఖచ్చితంగా కలకత్తా రావాలి. My wife is a great cook. నా భార్య చాలా చక్కగా వంట చేస్తారు. Especially she is a good cook in cooking fish. ప్రత్యేకంగా చేపలు చాలా మంచిగా వంట చేస్తారు. Several dishes he will make. ఎన్నో రకరకాల వంటలు పదార్థాలు తయారు చేస్తారు. But 20 years we never saw each other. అయితే 20 ఏళ్ళు మేము ఒకరినొకరు ఎప్పుడు చూసుకోలేదు. After 20 years he came to Madras. 20 సంవత్సరాల తర్వాత ఆయన మెడ్రాస్ వచ్చారు. He came as the general manager of the bank. ఆయన బ్యాంకుకు జనరల్ మేనేజర్ అధికారి స్థాయిలో వచ్చారు. By the time I got out of the bank, ఆ సమయానికి నేను బ్యాంకులో నుంచి బయటకు వచ్చేసాను. when I saw his name in the newspaper, నేను ఆయన పేరుని న్యూస్ పేపర్స్ లో గమనించినప్పుడు I called him over the phone. నేను అతన్ని ఫోన్ లో పిలవడం జరిగింది. Are you Mr. Kalibavan Bhattacharya? కాళీభవన్ భట్టాచార్య మీరేనా అని అడిగాను. He recognized my voice. ఆయన నా స్వరాన్ని గుర్తుపట్టేశారు. After 20 years, 20 సంవత్సరాల తరువాత he said, Dinakaran, ఆయన అంటున్నాడు, దినకరన్, I am the same నేను Bhattacharya. అదే భట్టాచార్య, When can I see you? నేను నిన్ను ఎప్పుడు చూడవచ్చు? So I gave him a time. నేను ఆయనకు సమయం ఇచ్చాను. He came with his ఆయన wife. తన భార్యతో కూడా వచ్చారు. But when I received them into my room, నేను వారిని నా గదిలోకి స్వీకరించినప్పుడు he brought vessels and vessels and vessels of food. ఆయన ఎన్నో పాత్రల నిండా భోజనం తీసుకొచ్చారు. I asked him, what is it all నేను about? అడిగాను, ఇవన్నీ ఏంటి అని. He said, I promised you 20 years ago that I'll bring you nice fish. ఆయన అన్నారు కదా, 20 సంవత్సరాల క్రితం మంచి చేపల వంటలు నీకు తెస్తానని వాగ్దానం చేశాను. I have brought 6 varieties of fish now. కనుక ఇప్పుడు 6 రకాల చేపల వంట తీసుకొచ్చానని చెప్పాను. I want to see you enjoying this fish. ఈ యొక్క చేపల వంట తింటూ నువ్వు ఆనందించడం నేను చూడాలి అంటున్నాడు. My wife has taken so much time to cook it for you. నా భార్య ఎంతో సమయాన్ని వెచ్చించి నీ కోసం వంట చేశారు. 6 kinds of different kinds of dishes in fish. చేపల వంటలో 6 విభిన్న రకాలైన పదార్థాలు చేశారు. He has not forgotten his promise even after 20 years. 20 సంవత్సరాల తర్వాత కూడా అతను తన వాగ్దానం మర్చిపోలేదు. Do you think God will forget his promise to you? మరి దేవుడు నీకు చేసిన వాగ్దానం మర్చిపోతాడు అనుకుంటున్నారా? No, he is faithful. అలా కాదండి, ఆయన నమ్మదగిన వాడు. He is faithful to fulfill each one of his promises to you. నీలో ప్రతి ఒక్కరికి చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నారు. Another wonderful aspect of God's promises is this. దేవుని యొక్క వాగ్దానంలో మరొక అద్భుతమైన కోణం ఏమిటి అనంటే, The Bible says in 2 Peter 1, 3 and 4, 2 పేతురు 1, 3, 4లో బైబిల్ ఏం చెప్తుందంటే, and James chapter 4 and verse 8, యాకోబు పత్రిక 4, 8లో కూడా God has given great and exceeding promises to us. దేవుడు మనకి గొప్ప ఉన్నతమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. And these promises are concerning everything pertaining to our life. ఆయన యొక్క వాగ్దానములన్నీ కూడా మన జీవితానికి సంబంధించినవే అయ్యున్నాయి. It is concerning all things pertaining to our life today. ఈనాటి మన జీవితానికి సంబంధించిన కోణములన్నీ కూడా అందులో ఉంటూ ఉన్నాయి. Whatever you need, మీకు ఏది అవసరత ఉన్నా God has a promise in the Bible. దేవుడు అందుకోసం బైబిల్లో వాగ్దానం ఉంచి ఉన్నారు.
all that concerns you in this world. ఈ లోకములో మీకు సంబంధించినవన్నీ కూడా. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. He is concerned with every detail of your life, ఆయన మీ జీవితంలో ప్రతి అవసరతను గురించి సమాచారం కలిగి every ఉన్నాడు. need of your life. ప్రతి అక్కర గురించి కూడా. So he has a promise for every need of your life today. కనుక ఈనాటి మీ జీవితానికి సంబంధించిన ప్రతి అక్కరకు సంబంధించి ఆయన వాగ్దానం చేశారు. If you read 1 Thessalonians chapter 5 and verse 23, మొదటి దెస్సలోనిక పత్రిక 5:23 మనము చూచినట్లయితే, the Bible says man is made of three components. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మనుషుడు 3 మూలకాల చేత నిర్మాణమయ్యాడు. Every human life is made of three components. ప్రతి మానవ జీవితము 3 మూలకముల చేత నిర్మాణమయ్యున్నది. Number 1, అందులో మొదటిది soul. ఆత్మ, Number 2, రెండవది mind. మనస్సు, Number 3, మూడవది the body. శరీరము. All the three things go together to make a man. ఈ 3 మూలకములు కలిసి మానవ జీవితాన్ని నిర్మాణం చేయుచూ ఉన్నాయి. And God has everything that is necessary for a soul, for a mind, for a body. కనుక ప్రాణమునకు, ఆత్మనకు, దేహనముకు సంబంధించినవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి వాగ్దానం చేసి ఉన్నాడు. Let us first take the life of a person, మొదటిగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం తీసుకుందామా. the soul of a ఒక person. వ్యక్తి యొక్క ఆత్మను గురించి. What kind of soul that we normally have? మనము సహజ సిద్ధంగా ఎటువంటి ఆత్మను కలిగి ఉంటాము. If we read Ephesians chapter 2 and verse 1, ఎఫెసీ 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, the natural soul is dead in trespasses and sins. ప్రకృతి సంబంధమైన ఆత్మ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినదిగా ఉంటోంది. We all the time are deeply rooted in sin and trespass. మనము ఎల్లప్పుడూ కూడా పాపములో లోతుగా వేర్లు పారి అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటాం. That is a nature of the natural soul. అది ప్రకృతి సంబంధమైన ఆత్మకు సంబంధించిన తత్వం. So what is the promise of God concerning a human soul? అయితే మానవాత్మకు సంబంధించిన దేవుని యొక్క వాగ్దానము ఎలాగున ఉంటుంది అనంటే, If you read Leviticus chapter 22 and verse 32, లేవియా కాండము 22వ అధ్యాయము 32వ వచనాన్ని చూస్తే, God says, దేవుడు సెలవిస్తున్నారు, I am the Lord who sanctifies your soul. మీ ఆత్మను పరిశుద్ధపరచు దేవుడను నేనే అని సెలవిస్తున్నారు. I am the Lord who finds it a pleasure to sanctify your soul. మీ ఆత్మను పరిశుద్ధపరచడంలో ఆనందమును కనుగొనే దేవుడను నేనే అని సెలవిస్తూ ఉన్నారు ఆయన. And in John chapter 10 and verse 10, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, the Lord Jesus Christ, who is none other than God in flesh, శరీరాకారములో అక్షరాల దేవుడై ఉన్న యేసు పలికిన మాట ఏమిటంటే, said, I have come to give you life in your soul నేను మీ ఆత్మలో జీవమును ఇచ్చుటకే వచ్చి ఉన్నాను అని సెలవిచ్చారు. and to give it more abundantly. దానిని అత్యంత సమృద్ధిగా ఇవ్వడానికి. I have come to give life to your soul. నేను మీ ఆత్మకు జీవమును ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. Not only that, అంత మాత్రమే కాదు, 1 John 2:25 says, మొదటి యోహాను 2:25 ఏం చెప్తోందంటే, this is the promise of God, ఇది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది, the promise of eternal life. నిత్య జీవానికి సంబంధించిన వాగ్దానం. Our life does not end in this world. మన జీవితం ఈ లోకముతోనే అంతమైపోదు. The Bible says, బైబిల్ చెప్తోంది, when the Lord Jesus Christ was in this world, ప్రభువైన యేసు ఈ లోకములో ఉండి ఉన్నప్పుడు, just before he left this world, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక మునుపు he told his ఆయన disciples, తన శిష్యులతో చెప్పి ఉన్నారు, I will die, నేను చనిపోతాను, but I will get raised up again. అయితే నేను తిరిగి మరలా లెగుస్తాను, I'll go to నేను heaven. పరలోకానికి వెళ్తాను, I'll prepare a wonderful place for you. నేను మీకోసం అద్భుతమైన స్థలాన్ని సంసిద్ధం చేస్తాను, When it is ready, అది సంసిద్ధమైన I will come and take you home. నేను వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్తాను. Your soul will come and rest in that మీ place. ఆత్మ వచ్చి ఆ స్థలములో విశ్రాంతిని పొందుకుంటోంది. Psalm 31:19, 31వ కీర్తన 19వ వచనంలో, 1 Corinthians 2:9, మొదటి కొరింథీ 2:9లో, Isaiah 64:4, యెషయా 64:4వ వచనంలో the Bible says, బైబిల్ చెప్తోంది, what God has made in heaven for those who love him, no eye has ever seen, no ear has ever heard. దేవుడు తన్ను ప్రేమించిన వారి కోసం పరలోకములో సంసిద్ధం చేసిన దానిని ఏ చెవి విని ఉండలేదు, ఏ కన్ను కూడా దానిని చూచి ఉండలేదు. We are not going to trust Jesus only for this world. మనం యేసును కేవలం ఈ లోకం కోసమే నిరీక్షించటం కాదండి. Someday we'll have to close our eyes in this world. ఏదో ఒక రోజు ఈ లోకములో మన కన్నులు ముయ్యవలసి ఉంటుంది. The soul has to go somewhere. మన ఆత్మ ఎక్కడికో వెళ్ళవలసి ఉంటుంది. So God కనుక says, దేవుడు సెలవిస్తున్నారు, I will give you eternal life. నేను మీకు నిత్య జీవమును అనుగ్రహిస్తాను, You can come and live with me in heaven. మీరు వచ్చి నాతో కూడా పరలోకములో నివాసం చేయవచ్చు. What a wonderful privilege. ఎంత అద్భుతమైన ధన్యత.
Some time ago, కొంతకాలం క్రితం I heard a sad story. నా దగ్గర విచారగ్రస్తమైన కథ ఉంది. In a particular home, there was a young ఒక boy. ప్రత్యేకమైన ఇంట్లో ఒక యవనస్తుడు ఉన్నారు. He was 16 years old. అతనికి 16 సంవత్సరముల వయసు. Very sweet boy. చాలా మధురమైన బిడ్డ. One day he fell very sick. ఒక రోజున చాలా రోగి His అయిపోయాడు. father was a very rich man. తండ్రి చాలా ఐశ్వర్యవంతుడు. He took him all over the world for treatment. అతడు వైద్యం కోసం ప్రపంచ దేశాలన్నీ త్రిప్పాడు. But he was not improving. కానీ అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. And the doctor said we can't do anything more to him. డాక్టర్లు చెప్పారు ఇంతకంటే ఇంకా ఏమీ చేయలేమని. One day, ఓ రోజున the boy was finding it difficult to breathe. బాబుకు శ్వాస తీసుకోవడం చాలా కష్టం అనిపిస్తోంది. He called his mother. అతడు వాళ్ళ అమ్మని పిలిచారు. He said, Mother, అమ్మా, I'm finding it very difficult to breathe. శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. I'm going to die. నేను చనిపోబోతున్నాను. Mama, అమ్మా, I love that wonderful song of Brother Dinakaran. సోదరులు దినకరణ గారి యొక్క పాట నాకు చాలా ఇష్టం అమ్మా. Yeshu bulata hai. యేసు నిన్ను For the last time. ఆఖరిసారి రమ్మనుచున్నాడు, పాట నాకు వినిపించండి. Mommy, play it for the last అమ్మా, time. ఆఖరిసారిగా నాకు ఆ పాటను వినిపించండి. Let me hear it. నేను ఆ పాట వింటాను. And let me go to heaven. ఆ విధంగా విని పరలోకం I వెళ్ళిపోతాను. want to go to heaven, Mama. అమ్మా, నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను. The mother cried. ఆ తల్లిగారు రోదించారు. She played that tape. ఆ యొక్క పాటను ఆలపించారు. The first words మొదటి of వచనం, and the second words came. రెండో పదం వచ్చింది. Asu mita karte rahi. When he heard it, అతను ఆ మాట వినగానే he cried. అతను ఏదో రోదించాడు. He cried, అతను రోదించాడు. closed his eyes, కళ్ళు మూసుకున్నాడు. and went to heaven. పరలోకానికి వెళ్ళిపోయాడు. My dear brothers and నా sisters, ప్రియ సోదర సోదరిలారా, someday we'll have to close our eyes in this world. ఒక రోజు ఈ లోకములో మన కన్నులు ముయ్యవలసి ఉంటుంది. But God says, కానీ దేవుడు సెలవిస్తున్నారు, if you love me, my son, నా కుమారుడా నీవు నన్ను ప్రేమిస్తే, if you love me, my daughter, నా కుమార్తె నువ్వు నన్ను ప్రేమిస్తే, you close your eyes in this world, నీవు ఈ లోకములో కన్నులు మూసుకున్న క్షణాన I will come and take your soul to heaven. నేను వచ్చి నీ ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్తాను. And you can be with me forever. మీరు నిరంతరము నాతో కూడా ఉండవచ్చును. You will have eternal life. మీరు నిత్య జీవాన్ని కలిగి ఉండవచ్చును. You will have eternal మీరు life. నిత్య జీవాన్ని కలిగి ఉండవచ్చును. Loving Father, ప్రియమైన తండ్రి, Lord, you have promised your people to be with them, Lord. నీ ప్రజలతో తోడుగా ఉంటాను అని మీరు వాగ్దానం చేశారు కదా. You have said to them, as I was with the Israelites, I will be with you. ఇశ్రాయేలీలకు నేను తోడుగా ఉన్న రీతిన మీతో కూడా తోడుగా ఉంటాను అని మీరు చెప్పారు. And let them experience your personal touch, oh God. నీ వ్యక్తిగతమైనటువంటి తాకిడిని వారు అనుభూతి చెందుదురుగాక. In times of trouble, కష్ట సమయాలలో make them strong. వారిని బలపరచండి దేవా. Make them courageous, వారిని Lord. ధైర్యపరచండి ప్రభువా. Make them roar like a lion. వారు సింహము వలె గర్జించుదురుగాక. Strengthen your people, నీ Lord. ప్రజలను బలపరచండి ప్రభువా. Your people should not be put down anymore. నీ ప్రజలు ఇక ఎన్నడూ అనుగద్రొక్కబడకూడదయ్యా. People can fight against them, ప్రజలు వారికి విరోధంగా యుద్ధము చేయవచ్చు, but then they cannot win. అయితే వారికి విరోధంగా వారు విజయమును Prove that you are their God. మీరు వారి యొక్క దేవుడని నిరూపించండి ప్రభువా. Lord, let the court cases come in favor of them, Lord. కోర్టు కేసులన్నీ కూడా వారికి అనుకూలంగా తీర్పులు వెళ్ళాడు. Master, do justice for your children. ప్రభువా, నీ ప్రజలకు న్యాయమును జరిగించండి For అయ్యా. all the waiting, వారు వేచి ఉన్న కాలానంతటి let them have victory, O God. విజయాన్ని వారు పొందుకొందురుగాక ప్రభువా. No more fighting. ఇక పోరాటంలో No more misunderstandings, O God. అపార్థములు చేసుకోవడం ఇక వద్దు ప్రభు. Father, strengthen your people. తండ్రి, నీ ప్రజలను బలపరచండి అయ్యా. You have not given them the spirit of timidity, పిరికితనము గల ఆత్మను మీరు వారికి ఇవ్వలేదు, కానీ but then you have given them the spirit of love, power, and sound mind. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను మీరు వారికి ఇచ్చి ఉన్నారు. Let this grace abound in them, O ఈ God. కృప వారి యందు విస్తరించునుగాక. Let them be filled with your strength నీ బలముతో వారు నింపబడుదురుగాక. and say, I can do all things through Christ who strengthens నన్ను me. బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలుగుతాను అని వారు Fight చెప్పుదురుగాక. their battles, O వారి God. యుద్ధములను మీరే ప్రభువా పోరాడండి అయ్యా. And let them win. వారు విజయమునందుదురుగాక. Let everything change, O God. అంతా మారిపోవునుగాక.
Thank you, Jesus, for fighting their battles. వారి యుద్ధములు మీరు పోరాడుతున్నందుకే వందనాలు యేసయ్యా. No devil can win over them, Lord. ఏ అపవాది కూడా నీ ప్రజలకు విరోధముగా విజయము నొందలేడు దేవా. Give them victory after victory. విజయము వెంబడి విజయమునివ్వండయ్యా. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Jesus, వందనాలు for యేసయ్యా. standing with them, Lord. వారికి తోడుగా నిలుచున్నందుకై వందనాలు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you, dear friends. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా.